నేను అడిగే ప్రశ్నలో మీరు తప్పు ఉంటాయా? మీరు అడిగింది తప్పు ప్రశ్నలయ్యా నచ్చు. మీరు అర్థప్రయోగం చేసుకున్నారండి, నేనైతే చేసుకోలేదండి. మీరు మీ ఫ్యామిలీ గారు మీరు అర్థప్రయోగం చేసుకున్నారు ఎప్పుడన్నా? అర్థప్రయోగం చేసుకున్నారు వీళ్ళు. ప్రతి దాన్ని ఏదో ఒక దాంట్లో తప్పులు ఇరికేయాలి, ఏదో దాంట్లో తప్పు పట్టేయాలి. ఏమండి మేము ఏమైనా పోలీసులు అండి మిమ్మల్ని కేసులు ఇరికియడానికి? ఉన్న వాస్తవం మాట్లాడాం, సాక్ష్యాలతో నిరూపించాం. రాజు గారు మీరు ఏదైనా అనండి కానీ సార్, మీరు బైబుల్ తప్పండి అవ్వకుండా కానీ మేరీ యేసు అని చెప్పడు అనకండి సార్ ప్లీజ్. మేము అనలేదు సార్. ఇప్పుడు మేమల్ల ఆ మాట యూదులే అన్నారండి. వాళ్ళ దేశంలో ఇజ్రాయెల్ దేశం పోతే నా యేసు ఐడి లంజా కొడుకని నా యేసు ఐడి. పాస్టర్ గారు ఒక మాట ఏనండి సార్, మీరు నా మాట ఏనండి సార్. యేసుని లంజా కొడు మేము అనలేదు సార్. ఇప్పుడు మమ్మల్ని అంటే తీసుకెళ్లి మొత్తం జైల్లో దిగండి మా అందరిని, హిందువులందరినీ. పొర్రపాటు కూడా అలాంటి మాటలు మేము మాట్లాడలేదు సార్. యూదులు ఏమన్నారంటే మేరీ అనేది ప్యాంతర్ రాజుగారు ప్లీజ్ యూదుల మనం మాట్లాడుకున్నప్పుడు మన ఉండాలి మాట. ఇప్పుడు నా గురించి నా చుట్టుపక్కల వాళ్ళకి, నా దేశం వాళ్ళకి తెలుస్తుందా? ఎక్కడో వేరే దేశంలో ఉన్నోడికి తెలుస్తుందా నా గురించి? మీరు చెప్పండి సామ్యాల్ గారు. ఇప్పుడు నా గురించి నా చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది. అయ్యా బలానా గుణపాలరాజు ఎట్లాంటి వాడు అంటే తెలుస్తుంది. వాళ్ళ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంది, వాళ్ళ అమ్మ ఎవరితో కాపురం చేస్తుంది, అందరూ చెప్తారు బలానోడు అని చెప్పి. నా సాక్ష్యం వింటారా? ఎక్కడో వేరే వాడి దేశంలో రాసిన సాక్ష్యం వింటారా మీరు? నా చుట్టుపక్కల వాళ్ళు చెప్పేది వింటారుగా. రాజుగారు